హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనము ఒకటి పజిల్ క్వశ్చన్ చేద్దాము. ఇది ఫ్లోర్ బేస్డ్ పజిల్ చేద్దాము. ఇది చాలా మంచి క్వశ్చన్ అనడం కన్నా దీనికి నేను సొల్యూషన్ చాలా బాగా ఇస్తాను. చూడండి ఎలా అంటే ఒక మంచి టెక్నిక్, ఎవరెవరికైతే ఈ టెక్నిక్ తెలియదో వాళ్ళకి బాగా యూజ్ అయ్యే విధంగా నేను మంచి టెక్నిక్తో సాల్వ్ చేస్తాను. ఎలా వెళ్ళాలి ఫర్దర్గా, ఎన్ని పాసిబిలిటీస్ తీసుకోవచ్చు, ఎన్ని డిఫరెంట్ వేస్లో ఆలోచించవచ్చు, ఎలా ఒక బేసిక్ లెవెల్లో నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఎవరైతే కొంత అడ్వాన్స్డ్ లెవెల్లో చేస్తున్నారో స్టూడెంట్స్, వాళ్ళకు ఈ క్వశ్చన్ చేయడానికి అంటే ఈ ఫ్లోర్ బేస్డ్ అరేంజ్మెంట్ చేయడానికి 2 to maximum 2.5 minutes కన్నా ఎక్కువ పట్టకూడదు. 2 minutes ఐడియల్ టైం. అయితే బిగినర్స్ టైం గురించి వరీ అవ్వకండి. ఫస్ట్ మీరు బేసిక్స్ బాగా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా టైమింగ్ మీకే వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకా స్టార్ట్ చేద్దాం. చూడండి క్వశ్చన్ ఇది ఏమిచ్చాడు, 8 persons అని ఇచ్చాడు. పి నుంచి డబ్ల్యూ వరకు ఇచ్చాడు. ఒక PQRSTUV అండ్ డబ్ల్యూ ఆర్ లివింగ్ ఇన్ 8 stored బిల్డింగ్ బట్ నాట్ నెససరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్ అని ఇచ్చాడు. తర్వాత లోవర్ మోస్ట్ ఫ్లోర్ వచ్చేసి నెంబర్ 1 అని అలా పెరుగుతూ పోయినా కొద్ది 2, 3, 4, 5 అప్ టు 8 అనమాట. అంటే మనకి ఇలా అనమాట, మనకిది ఇలా 8, 7, 6 ఇలా వచ్చేసి లాస్ట్ ఫ్లోర్కి మనకి కింద ఫ్లోర్కి 1 నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్స్ ఎందుకంటే ఈ వీటి మీద బేస్డ్ అయ్యి మనకు క్వశ్చన్స్ కూడా కింద రావచ్చు. ఓకేనా? ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. క్లూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడు. పీ లీవ్స్ 3 floors అబోవ్ క్యూ అని స్టార్ట్ చేశాడు. నేను అక్కడ సెట్ చేస్తాను చూడండి, మనకి ఈజీగా ఉంటుంది. మొత్తం క్వశ్చన్ కవర్ అయింది. రైట్, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము. జాగ్రత్తగా వినండి. పర్టికులర్గా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో సీటింగ్ అరేంజ్మెంట్ వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనకి బేసిక్స్ బాగా పేషెన్స్తో నేర్చుకోవాలి, తర్వాత ప్రాక్టీస్ అనేది మనం చేసుకోవచ్చు. ఎలా స్టార్ట్ చేద్దాం చూడండి. ఇక్కడ నేను ఒక టెక్నిక్ చెప్తానని చెప్పాను కదా. చూడండి, మామూలుగా ఫ్లోర్ బేస్డ్ పజిల్స్ ఏంటంటే మనం ఫస్టే ఫ్లోర్స్ ఇలా తీసుకోవచ్చు. ఎలా 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని వాడిచ్చిన క్లూస్ని తీసుకొచ్చేసి ఈ ఫ్లోర్స్లో మనం ఫస్ట్ పక్కన రఫ్ వర్క్లో వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఒక క్లూని ఇంకో క్లూతో మనం కోరిలేట్ చేసుకుంటూ కొత్త లాజిక్స్ బయటికి లాగుతూ హిడెన్ ఇన్ఫర్మేషన్ లాగుతూ ఆ పజిల్ని స్లోగా మనం స్టార్ట్ చేస్తాం. ఇది ఒక పద్ధతి. అలా కాకుండా కొన్ని క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏంటంటే డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా అంటే ఏంటి, ఫస్ట్ టైం మీరు ఇట్లా 8 dots పెట్టుకునే అవసరం లేదు. లాస్ట్కి 8 dots యాడ్ చేసుకోవచ్చు. వాడు ఇచ్చిన క్లూస్తోనే మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఎలా ఇచ్చాడు చూడండి. ఫస్ట్ క్లూ ఏమి ఇచ్చాడు, పీ లివ్స్ 3 floors అబోవ్ క్యూ. ఇది చాలా జాగ్రత్తగా వినండి. పీ లివ్స్ 3 floors అబోవ్ క్యూ అంటే చాలామంది పిల్లలు పీకు క్యూకి మధ్యలో 3 floors అనుకుంటారు. అలా చేయకండి, అది రాంగ్. అది జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. పీ లివ్స్ 3 floors అబోవ్ క్యూ అంటే పీకు క్యూకి మధ్యలో 2 floors వస్తాయి, 3rd floor రాదు. ఎలా, పీ లివ్స్ 3 floors అబోవ్ క్యూ అంటే సపోజ్ మీకు ఇక్కడ క్యూ ఉంది అనుకోండి. ఓకేనా? పీ 3 floors పైన ఉండాలి. అంటే ఒక ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఇది పీ ఉండాలన్నమాట. అలా అంతేగాని పీకు క్యూకి మధ్యలో 3 floors రావద్దు. ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి. పీ లీవ్స్ 3 floors అబోవ్ క్యూ అంటే పీకు క్యూకి మధ్యలో 2 floors మాత్రమే వస్తాయి. ఓకే, అదంతా నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. ఓన్లీ 3 floors ఆర్ బిట్వీన్ ఆర్ అండ్ యూ. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు చూడండి. ఏమని, ఆర్కు యూకి మధ్యలో 3 floors ఉంటాయి అన్నాడు. మనం ఖచ్చితంగా 3 floors తీసుకోవాలి. కానీ ఎవరు పైన ఉంటారు, ఎవరు కింద ఉంటారు అనేది ఇవ్వలేదు. ఆర్కు యూకి మధ్యలో 3 floors ఉంటాయి. కానీ మరి ఆర్ పైన ఉంటాడా, ఆర్ కింద ఉంటాడా, లేకపోతే యూ పైన ఉంటాడా, యూ కింద ఉంటాడా, అది ఇవ్వలేదు. అంటే ఇక్కడ మనకి సెకండ్ పాసిబిలిటీ కూడా ఉంటుంది. రెండింటికి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి అది తీసుకోండి. ఆర్కి యూకి మధ్యలో 3 floors అంటే నేను ఇలా తీసుకుంటున్నాను చూడండి. ఒకవేళ ఆర్ ఇక్కడ ఉంది అనుకోండి, అప్పుడు మనకి 1, 2, 3 ఇక్కడ యూ రావాలి. ఇది ఒక పాసిబిలిటీ. మళ్ళీ సెకండ్ పాసిబిలిటీ ఏంటి, సపోజ్ యూ ఇక్కడ ఉంటే 1, 2, 3 ఇక్కడ మనకు ఆర్ రావాలి. జాగ్రత్తగా నేర్చుకోండి. రెండింటికి కూడా ఈక్వల్ ప్రయారిటీ పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, అదంతా నెక్స్ట్ టైం ఇచ్చాడు. మళ్ళీ ఈ రెండింటిని మనం ఏమైనా కోరిలేట్ చేస్తామో చూడండి. ఇదే అనమాట బేసిక్ టెక్నిక్. పజిల్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ బేసిక్ టెక్నిక్ ఏంటంటే ఓల్డ్ క్లూని న్యూ క్లూతోనే ఏమన్నా కంబైన్ చేయగలుగుతామా. ఇక్కడైతే మనకు పాసిబిలిటీ లేదు. ఇలా పెట్టేయండి పక్కన. అదంతా నెక్స్ట్ టైం ఇచ్చాడు చూడండి. ఇక్కడ స్టార్ట్ చేయండి. డబ్ల్యూ లివ్స్
2 ఫ్లోర్స్ అబవ్ యూ. అయితే ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఇది మర్చిపోతున్నాం మనం, ఇది కూడా తీసుకోండి. ఏమి ఇచ్చాడంటే ఓన్లీ 3 ఫ్లోర్స్ ఆర్ బిట్వీన్ ఆర్ అండ్ యూ అన్న తర్వాత అక్కడే స్టాప్ చేయలేదు, మళ్ళీ ఫర్దర్గా ఇచ్చాడు యూ హూ లివ్స్ ఇమీడియట్లీ అబవ్ క్యూ. ఇది ఇంపార్టెంట్ మనకి. హూ అంటే ఈ హూ అనే ప్రొనౌన్ ఎవరిని రెఫర్ చేస్తుంది? యూని రెఫర్ చేస్తుంది అనమాట. ఏమని చూడండి, ఓన్లీ 3 ఫ్లోర్స్ ఆర్ బిట్వీన్ ఆర్ అండ్ యూ, 2 పాసిబిలిటీ తీసుకున్నాం. యూ హూ ఈజ్ అంటే యూ ఈజ్ ఆర్ యూ లివ్స్ ఇమీడియట్లీ అబవ్ క్యూ. ఇప్పుడు ఈ రెండింటిని మనం కోరిలేట్ చేసుకోవచ్చు. ఎలా? యూ లివ్స్ ఇమీడియట్లీ అబవ్ క్యూ. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకుంటాం మనము. యూ అనేవాడు క్యూ కన్నా ఇమీడియట్గా అబవ్ ఫ్లోర్లో ఉండాలి. అంటే ఈ పాసిబిలిటీ ప్రకారంగా క్యూ ఇక్కడ రావాలి 100%. ఇంకా యూకి క్యూకి మధ్యలో ఎవరు ఇక్కడ రారు. అప్పుడు ఈ మొత్తాన్ని తీసుకోండి, ఎందుకంటే యూని బేస్గా తీసుకున్నాం కాబట్టి మనకి ఈ ఫ్లోర్ ఈ ఫ్లోర్ ఈ ఫ్లోర్ ఈ 3 కూడా యాజ్ ఇట్ ఈస్గా రావాలి. అంటే యూ పైన 2 ఫ్లోర్ల తర్వాత పీ ఉండాలి, క్యూ పైన నాట్ యూ, క్యూ పైన 2 ఫ్లోర్ల తర్వాత పీ ఉండాలి. అంటే క్యూ ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది కదా, ఇది ఒక ఫ్లోర్ అవుతుంది. 1 2 ఈ పైన ఏం రావాలి? పీ రావాలి. అంటే నాకు ఈ ప్లేస్లో ఖచ్చితంగా పీ రావాలి. ఇప్పుడు మనం ఈ రెండింటిని కోరిలేట్ చేసాం. అట్లాగే ఈ అరేంజ్మెంట్ ప్రకారంగా తీసుకుంటే నాకు యూ కింద ఇమీడియట్గా యూ కింద నాకేం రావాలి? క్యూ రావాలి. యూ కింద క్యూ రావాలి కాబట్టి ఇది తీసేయండి. ఇక్కడ యూ కింద మనకి ఇక్కడ క్యూ రావాలి, అయిపోయింది. మళ్ళీ క్యూతో పాటుగా పైన మనకు 3 ఫ్లోర్ రావాలి. 1 2 తర్వాత పీ ఉండాలి. ఇది 1, ఇక్కడ ఇంకొకటి తీసుకోండి, ఇక్కడ పీ రావాలి కన్ఫామ్. ఇప్పుడు ఈ లైన్ మీద పీ కాదు, ఇది ఒక ఫ్లోర్ అనమాట. సో ఇప్పుడు మనకు దీంతో యూజ్ అయిపోయింది. ఇంక నేను దీన్ని తీసేస్తాను. ఇది స్టూడెంట్స్ మనం ఈ విధంగా చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను ఏం చేశాను, ఫస్టే 8 డాట్స్ పెట్టుకోలేదు, నాకు ఇచ్చిన క్లూస్తో మనం వెళ్ళాం. అలా ఇచ్చిన క్లూస్తో మనం వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే మనం సొల్యూషన్కి ఎంత దగ్గరగా వచ్చామో చూసుకోవాలి. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఎంతమంది పర్సన్స్, ఇది మనకి ఈజీగా ఉంచుకోండి. ఎన్ని పర్సన్స్ ఫ్లోర్స్, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7 వచ్చేసాయి. చూడండి ఎంత ఈజీగా అయిపోయింది మనకి. అంటే మనకు 7కి అరేంజ్మెంట్ మోర్ ఆర్ లెస్ వచ్చింది. ఇప్పుడు మనకు 7 తర్వాత 8th ఫ్లోర్ ఏదైతే ఉందో అది ఉంటేనేమో పీకి పైన ఉండాలి, లేదంటే ఆర్కి కింద ఉండాలి. క్లియర్? అట్లాగే ఇది కూడా చూసుకోండి, ఇక్కడ ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 వచ్చాయి. ఇంకా 2 ఫ్లోర్స్ మిగిలి ఉన్నాయి. ఆ 2 ఫ్లోర్స్ ఉంటేనేమో ఆర్ పైన ఉండాలి, లేకపోతే క్యూ కింద ఉండాలి, కానీ ఈ మధ్యలో వచ్చే ఛాన్స్ మనకు లేదు. ఇట్లా మనం క్వశ్చన్ని పజిల్ అయినా సీటింగ్ అరేంజ్మెంట్ అయినా ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు చాలా ఈజీగా సొల్యూషన్, నేను చెప్పాను చూడండి, వితిన్ 2 minutesలో చేయొచ్చు అని. 100% చేయొచ్చు. ఈ బేసిక్స్ రావాలి. అయిపోయిందా? ఇంకా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఇది అయిపోయింది. డబ్ల్యూ లివ్స్ 2 ఫ్లోర్స్ అబవ్ ఎస్. మనం కొంచెం రఫ్ వర్క్ కోసం ఇది పక్కన తీసుకుందాం. నాకు ఇప్పుడు 2 పాసిబిలిటీస్ మిగిలిపోయాయి. 3rd 4th పాసిబిలిటీకి వెళ్ళకండి, ఓకేనా? ఇప్పుడు నేను ఇది కొంచెం పక్కన తీసుకుంటాను. లెట్స్ టేక్ దిస్ వన్ హియర్. ఆల్రైట్, అట్లాగే ఇది కూడా తీసుకోండి, కొంచెం రఫ్ వర్క్కి ప్లేస్ ఉంచుకోండి. నేను ఇలా పెట్టుకుంటాను. ఆల్రైట్, ఇప్పుడు చూడండి, ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. డబ్ల్యూ లివ్స్ 2 ఫ్లోర్స్ అబవ్ ఎస్. ఇది డైరెక్ట్గా ఇచ్చాడు, కానీ చాలా జాగ్రత్తగా చూసుకోండి. డబ్ల్యూ లివ్స్ 2 ఫ్లోర్స్ అబవ్ ఎస్ అంటే డబ్ల్యూకి ఎస్కి మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ రావాలి? 2 రావు, 1 ఫ్లోరే రావాలి, ఓన్లీ 1 తీసుకోండి. డబ్ల్యూ లివ్స్ 2 ఫ్లోర్స్ అబవ్ ఎస్ అంటే ఎస్ ఇక్కడ ఉంటే 1 ఫ్లోర్, ఇది డబ్ల్యూ అనమాట. ఇలా తీసుకోవాలి. ఎప్పుడైనా మీరు క్వశ్చన్ని ఇలా చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఇది న్యూ ఇన్ఫర్మేషన్ కదా, ఈ న్యూ ఇన్ఫర్మేషన్ని ఈ ఓల్డ్ ఇన్ఫర్మేషన్కి తీసుకురావడానికి ట్రై చేయండి. ఇక్కడ ఆల్రెడీ 7 ఫ్లోర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక్క ఫ్లోర్ను మనం ఇమాజిన్ చేసుకొని ఈ కండిషన్ ఫుల్ఫిల్ అయిద్దేమో చూసుకోండి. ఒకవేళ ఈ కండిషన్ని ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్లో మళ్ళీ 2-3 పాసిబిలిటీస్ వచ్చాయనుకోండి, అప్పుడు ఇక్కడ ఆపేసేయండి. ఆపేసి మళ్ళీ నెక్స్ట్ క్లూని మనం తీసుకుంటే అప్పుడు మనకి ఇంకేమన్నా బెనిఫిట్ అవుద్దా చూసుకోవాలి. ఇప్పుడు మనం డబ్ల్యూ ఒక ఫ్లోర్, ఎస్ రావాలి నాకు. సపోజ్ ఇప్పుడు ఒక ఫ్లోర్ ఇక్కడ రావాలి కదా, ఆ ఫ్లోర్ ఇక్కడ ఉందని ఇమాజిన్ చేసుకుందాం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. చేసుకుంటే అప్పుడు నేను డబ్ల్యూని ఇక్కడ పెడితే ఏదైనా ఒక్కదాని మీద ఫోకస్ చేయాలి. అయితే ఎస్ మీద లేకపోతే డబ్ల్యూ మీద. నేను డబ్ల్యూ మీద ఫోకస్ చేశాను. ఒకవేళ ఇక్కడున్న ప్లేస్లో డబ్ల్యూ ఉంటే అప్పుడు డబ్ల్యూకి ఒక ఫ్లోర్ కింద ఎస్ రావాలి. అప్పుడు డబ్ల్యూ ఒక ఫ్లోరు ఎస్ పాసిబిలిటీ ఉంది. పోనీ డబ్ల్యూని నేను ఇక్కడ ఉంచుకుంటే ఒక ఫ్లోరు ఎస్, పాసిబిలిటీ లేదు. పోనీ డబ్ల్యూని ఇక్కడ ఉంచుకుంటే ఒక ఫ్లోరు ఎస్, పాసిబిలిటీ లేదు. అంటే ఇక్కడ పైన ఫ్లోర్, ఇక్కడ ఏదైతే ఒక ఫ్లోర్ మిగిలిందో ఆ పైన పెట్టుకోవడానికి అవకాశం ఉంది. జస్ట్ నేను మీకు ప్రాక్టీస్ కోసం ఇది నేను చెప్తున్నాను. పోనీ డబ్ల్యూ ఇక్కడ ఈ ఫ్లోర్ ఈ కింద ఉంది అనుకోండి,
ఆ పైన లేదు, ఈ కింద ఉందనుకోండి, అప్పుడు చూడండి మనకి ఏమైనా పాసిబిలిటీ ఉందా? ఒకవేళ దీనికి పాసిబిలిటీ లేకపోతే డైరెక్ట్ దాన్ని అందులోకి తీసుకురావచ్చు మనం. అప్పుడు మనకి ఈ ఫ్లోర్ లేదు, ఇది ఈ పైది లేదు. ఇప్పుడు డబ్ల్యూ ఇక్కడ ఉంటే ఒక ఫ్లోర్ ఎస్, ఛాన్స్ లేదు. పోనీ డబ్ల్యూ ఇక్కడ ఉంటే ఒక ఫ్లోర్ ఎస్, ఛాన్స్ లేదు. కానీ డబ్ల్యూ ఇక్కడ ఉంటే ఒక ఫ్లోర్ ఎస్ ఛాన్స్ ఉంది. అంటే మళ్ళీ రెండు పాసిబిలిటీస్ వస్తున్నాయి. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని పక్కన ఉంచుకోండి. ఇందులో అయితే ఇంకెక్కువ పాసిబిలిటీస్ వస్తాయి, ఎందుకంటే 2 ఉన్నాయి మనకి ఇక్కడ. ఆ 2 పైన ఉండొచ్చు, ఆ 2 కింద ఉండొచ్చు. కాబట్టి ఇంకా పాసిబిలిటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడితోనే ఆపేసి నాకు సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందేమో చూడండి. లేదంటే మీకు ఒకవేళ కొంత ఇంకా డెప్త్గా చూస్తాను సార్ నేను, ఇంకా నేను నా అనలిటికల్ స్కిల్స్ పెంచుకుంటాను అంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అంటే ఇక్కడ 2 ఫ్లోర్లు ఇక్కడ ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ ఇమాజిన్ చేసుకొని డబ్ల్యూ ఇక్కడ ఎస్ ఛాన్స్ లేదు, డబ్ల్యూ ఇక్కడ ఎస్ ఛాన్స్ ఉంది, మళ్ళీ ఇక్కడ డబ్ల్యూ ఇక్కడ ఒక ఫ్లోర్ ఎస్ ఛాన్స్ ఉంది. మెనీ పాసిబిలిటీస్ ఆర్ దేర్. కాబట్టి ఇంకా దీన్ని వదిలేసేయండి, ఇది అవసరం లేదు. రైట్, ఇప్పుడు ఇంకేమైనా కనెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉందా చూడండి. మీరు ఎప్పుడు ఇట్లాగే చేయాలన్నమాట. కనెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది చూడండి జాగ్రత్తగా. డబ్ల్యూ లీవ్స్ 2 ఫ్లోర్స్, ఇది అయిపోయింది కదా. ఆ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ యాజ్ మెనీ ఫ్లోర్స్ అబవ్ ఎస్ యాజ్ బిలో డబ్ల్యూ. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయ్యా. అంటే మీకు టోటల్గా ఈ క్వశ్చన్ని కంప్లీట్గా ఫైనల్గా సాల్వ్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ వచ్చేసింది. ఏంటంటే యాజ్ మెనీ ఫ్లోర్స్ అబవ్ ఎస్ యాజ్ బిలో యూ. అంటే ఎస్ కన్నా పైన ఎన్ని ఫ్లోర్స్ అయితే ఉంటాయో యూ కన్నా బిలో అన్ని ఫ్లోర్స్ ఉండాలి. వచ్చింది కదా క్లూ మనకి ఇక్కడ డబ్ల్యూకి ఎస్కి మధ్యలో ఒక ఫ్లోర్ ఉండాలి. మళ్ళీ అట్ ద సేమ్ టైం వాడు ఏమన్నాడు, ఎస్ కన్నా పైన ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయో యూ కన్నా కింద అన్ని ఫ్లోర్స్ ఉండాలి అన్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ చాలు మనకి 99% క్వశ్చన్ సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దీనికి రండి. నేను ఇందాక ఎందుకు మీకు స్ట్రెస్ చేసి చెప్పానంటే మీకు ఈ విధమైన థింకింగ్ అలవాటు కావాలి. ఇప్పుడు ఇక్కడ 7 ఉన్నాయా, ఇంకొక ఫ్లోర్ మిగిలిందా, ఆ ఒక్క ఫ్లోర్ అయితే పైన ఉండాలి లేకపోతే కింద ఉండాలి. ఓకేనా? అప్పుడు ఈ ఒక్క ఇన్ఫర్మేషన్తోనే దాన్ని చెక్ చేసాం మనం. కానీ మనకి ఇప్పుడు సపోర్టింగ్గా ఇంకో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్ పైన ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఉంటాయో యూ కింద కూడా అన్ని నెంబర్ ఫ్లోర్స్ ఉండాలి. ఇప్పుడు మనం ఇమాజిన్ చేద్దాం. ఎలా? ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ ప్రకారంగా మిగిలిపోయిన ఒక్క ఫ్లోరు ఇక్కడ ఉంది అనుకుందాం ఫర్ సమ్ టైం అనుకొని, మళ్ళీ ఇందులో కూడా ఓన్లీ ఒక్కదాని మీదనే ఫోకస్ చేసుకోవాలి. అయితే ఎస్ మీద ఫోకస్ చేయండి, లేకపోతే డబ్ల్యూ మీద చేయండి. నేను డబ్ల్యూ మీద ఫోకస్ చేస్తున్నాను. అంటే ఒకవేళ డబ్ల్యూ ఇక్కడ ఉంటే ఒక ఫ్లోర్ వదిలి ఇక్కడ కంపల్సరీ ఎస్ రావాలి, వస్తుంది. కానీ ఎస్ పైన ఎన్ని ఫ్లోర్లు ఉంటే యూ కింద అన్ని ఫ్లోర్లు ఉండాలి. అప్పుడు ఎస్ ఇక్కడ వస్తే ఎస్ పైన 2 ఫ్లోర్లే ఉన్నాయి, మరి యూ కింద మనకు 2 కన్నా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ డబ్ల్యూ ఉండే ఛాన్స్ లేదు. ఇక నాకు నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి, ఈ ఫ్లోర్ పైన ఉండదు అనుకోండి, ఆ ఫ్లోరు ఈ కింద ఉంది అనుకోండి, ఇక్కడ ఉంది అనుకొని మళ్ళీ డబ్ల్యూ మీదనే ఫోకస్ చేసుకోండి. నాకు ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది, డబ్ల్యూ ఇక్కడ ఉంటే ఇక్కడ ఒక ఫ్లోర్ బై ఎస్ ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు. ఇక నెక్స్ట్ డబ్ల్యూ ఇక్కడ ఉంటే ఇది బై ఎస్ ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు. పోనీ డబ్ల్యూ ఇక్కడ ఉంటే ఎస్ ఆ పాసిబిలిటీ ఉంది, ఇక్కడ డబ్ల్యూ పెట్టుకుంటే మనకి ఇక్కడ ఎస్ వస్తుంది. కానీ వాడిచ్చిన ఇంకొక కండిషన్ ఫుల్ఫిల్ కాదు. ఏంటి ఆ కండిషన్? ఎస్ కన్నా పైన ఎన్ని ఫ్లోర్లు ఉంటాయో యూ కన్నా కింద అన్ని ఫ్లోర్లు ఉండాలి. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎస్ కన్నా పైన ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో యూ కన్నా కింద అన్ని ఫ్లోర్లు ఉన్నాయా? లేదు. ఎందుకంటే ఎస్ కన్నా పైన ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. యూ కన్నా కింద 7 వచ్చే ఛాన్సే లేదు, ఎందుకంటే యూ మధ్యలో ఉంది. అంటే ఈ అరేంజ్మెంట్ ప్రకారంగా నేను అన్ని కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను. కాబట్టి దిస్ అరేంజ్మెంట్ ఈజ్ రాంగ్. ఇది రాంగ్. ఇదయ్యే పద్ధతి, క్వశ్చన్ చేసే పద్ధతి ఇది. అందరికి ఒక ఐడియా వచ్చిందా? అంటే నా తాపత్రయం ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా లాజికల్గా ఫిట్గా ఉండాలి. మీరు ఆలోచన అనేది కరెక్ట్గా చేయాలి. చూడండి ఎంత సింపుల్గా సాల్వ్ చేసాము క్వశ్చన్. ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళండి. ఇక నాకు ఇది అవసరం లేదు, ఇది నేను తీసేస్తాను ఫర్ టైం బీయింగ్. ఇక నాకు ఈ అరేంజ్మెంట్ అవసరం లేదు. ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ దిస్ వన్. తీసేసి ఇంకా దీన్ని కొంచెం స్పేస్ మేనేజ్మెంట్ చేసుకుందాము. మనం దీన్ని ఇక్కడ పెట్టేసుకోండి. రైట్. ఇంకా ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటంటే ఇక 2 ఫ్లోర్లు కదా నాకు కావాల్సింది. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 ఉన్నాయి. ఈ 2 ఫ్లోర్లు ఉంటేనేమో ఈ పైన ఉండాలి, లేదంటే ఈ కింద ఉండాలి. ఇంకా క్విక్గా చేయండి. ఇప్పుడు మీకు అలవాటు అయిపోయింది లాజికల్గా ఎలా తీసుకోవాలో. క్విక్గా ఏదైనా ఒక్కదాని మీదే ఫోకస్, మళ్ళీ దేని మీద ఫోకస్ చేస్తాను? నేను డబ్ల్యూ మీద ఫోకస్ చేస్తాను. మరి ఇప్పుడు నేను డబ్ల్యూ మీద ఫోకస్ చేస్తే ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ డబ్ల్యూ ఉంది అనుకుందాం.
మొత్తం మీరు ఇదంతా మైండ్లోనే చేసుకోవాలి. డబ్ల్యూ ఇక్కడ ఉంటే ఒక ఫ్లోర్ తర్వాత ఎస్ వచ్చే ఛాన్స్ లేదు, వదిలేసేయండి క్విక్గా. నెక్స్ట్ డబ్ల్యూ ఇక్కడ ఉంటే ఒక ఫ్లోర్ తర్వాత ఎస్ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది, ఎస్ ఉంది. కానీ ఇంకో కండిషన్ ఫుల్ఫిల్ అవ్వదా చూసుకోవాలి. ఇంకో కండిషన్ ఏంటి, ఎస్ ఇక్కడ ఉంటే ఎస్ కన్నా పైన ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి, 1 2 3 ఎస్. అదే మళ్ళీ ఇక్కడ ఎస్ ఇక్కడ ఉంటే యూ కన్నా కింద ఎన్ని ఫ్లోర్లు రావాలి, 3 రావాలి. కానీ 2 ఫ్లోర్లు మనం ఇక్కడే ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 7 8 అయిపోయాయి. మరి ఎస్ కన్నా పైన 3 ఫ్లోర్లు ఉంటే యూ కన్నా కింద 3 ఫ్లోర్స్ వచ్చే ఛాన్స్ ఉందా, నాకు లేదు. అంటే మనకు డబ్ల్యూ ఇక్కడ ఉండే ఛాన్స్ కూడా లేదు. పోనీ డబ్ల్యూని ఇక్కడ పెడదాం, డబ్ల్యూ ఇక్కడ ఒక ఫ్లోరు, ఎస్ ఇక్కడ. అప్పుడు ఎస్ కన్నా పైన ఎన్ని ఉన్నాయో యూ కన్నా కింద అన్ని ఉండే ఛాన్స్ ఉందా, లేదు. ఎందుకంటే దీని ప్రకారంగా యూ కన్నా కింద ఓన్లీ 1 ఫ్లోరే ఉంది. కాబట్టి ఎస్ కన్నా పైన కూడా 1 ఫ్లోరే ఉండాలి, అదా పాసిబిలిటీ లేదు. కాబట్టి నాకు ఈ 2 ప్లేస్లు ఈ పైన వచ్చే ఛాన్స్ నాకు లేదు. ఇది తీసేసేయండి, నేను తీసేస్తాను. చూడండి ఇక్కడ మనకు ఛాన్స్ లేదు, అయిపోయింది. ఇక ఇప్పుడు నాకు ఆ మిగిలిపోయిన 2 ఫ్లోర్స్ ఖచ్చితంగా ఈ కిందనే ఉండాలి, ఇక వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ మీరు డబ్ల్యూని తీసుకోండి. ఇదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్లో చూడండి ఎంత క్విక్గా చేయగలుగుతారో చూడండి. దాని తర్వాత ఒకవేళ నేను ఇక్కడ తీసుకుంటే ఎస్ కన్నా యూ కన్నా కింద ఎంతమంది ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి, 1 2 3. అంటే మీరు ఇక్కడ ఎస్ని ఎక్కడ ప్లేస్ చేసినా కూడా ఎస్ కన్నా పైన 3 ఫ్లోర్సే ఉండాలి, అప్పుడే అరేంజ్మెంట్ కరెక్ట్ అవుతుంది. దాంతోపాటుగా డబ్ల్యూ పైన ఒక ఫ్లోర్ కింద ఎస్ ఉండాలి. అప్పుడు ఈ కండిషన్ని తీసుకురండి. ఇది ఆర్ అయ్యా, దిస్ ఇస్ ఆర్. ఇక నాకు డబ్ల్యూ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉంది డబ్ల్యూ ప్లేస్. సపోజ్ నేను డబ్ల్యూ ఇక్కడ ఉంటే ఒక ప్లేస్ వదిలి ఎస్ ఇక్కడ రావాలి. అప్పుడు ఆల్రెడీ మనం అనుకున్నాం యూ కన్నా కింద ఎన్ని ఉన్నాయి, 3 ఫ్లోర్స్ ఉన్నాయి. ఎస్ని ఇక్కడ పెడితే ఎస్ కన్నా పైన ఎన్ని వస్తాయి, 1 2 3 వస్తుంది. పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. అంటే నాకు డబ్ల్యూ ఇక్కడ ఉండి ఎస్ ఇక్కడ ఉండే పాసిబిలిటీ ఎస్, ఇప్పటి వరకు ఎస్. కానీ మళ్ళీ మిగిలిన పాసిబిలిటీస్ కూడా చూసుకోవాలి కదా. అప్పుడు నెక్స్ట్ డబ్ల్యూ ప్లేస్ ఏంటి, ఇక్కడ. డబ్ల్యూ ఇక్కడ ఉండి ఒక ప్లేస్ వదిలి ఇక్కడ ఎస్ ఉండే ఛాన్స్ లేదు. పోనీ మనం డబ్ల్యూని ఇక్కడ పెట్టుకుందామంటే ఇంకా అది వదిలేసేయండి. ఎందుకంటే ఎస్ ఇక్కడ ఉంటే ఎస్ కన్నా పైన చాలా ఫ్లోర్లు వచ్చేసాయి కాబట్టి యూ కన్నా కింద ఎన్ని నెంబర్ ఉంటుందో ఆ నెంబర్తో మనకు మ్యాచ్ అయ్యే పాసిబిలిటీ లేదు. అంటే ఫైనల్గా నేనేం చెప్తానంటే ఈ ప్లేస్ డబ్ల్యూకి ఇచ్చేస్తాను. ఇది డబ్ల్యూ. ఇప్పుడు ఈ ప్లేస్ నేను ఈ ప్లేస్ ఎస్కి ఇస్తాను. నౌ దిస్ ప్లేస్ షుడ్ బి గివెన్ టు ఎస్. అర్థమైందా? ఇక నాకు ఇక్కడ మిగిలిపోయింది ఏంటి, ఇది కూడా ఈ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అంతా తీసేయండి. నౌ దిస్ ఈజ్ క్యూ కింద 2 ప్లేస్లు ఉన్నాయి చూడండి. ఇంకొంచెం దీన్ని మనం ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మీకు ఈజీగా ఉంది. ఇప్పుడు మీకు క్యూ కింద 2 ప్లేస్లు ఉన్నాయి చూడండి. దిస్ ఈజ్ క్యూ కింద 1 2 ప్లేసెస్ ఉన్నాయి. ఇక మొత్తం ఎన్ని మనకి 1 2 3 4 5 6 7 8 వచ్చేసాయి. రైట్. ఇక నాకు 2 ప్లేస్లు ఉన్నాయి. ఎంతమంది మిగిలారు ఇక్కడ, ఎవరెవరు మిగిలారు, ఆర్డబ్ల్యూ పిఎస్ యూక్యూ అయిపోయాయి అంటే టీ అండ్ వి మిగిలారు. అవునా? మరి టీ అండ్ వీని ఎలా ప్లేస్ చేసుకోవాలి, వి పైన ఉండాలా లేకపోతే టీ పైన ఉండాలా లేదంటే వి కింద ఉండాలా టీ కింద ఉండాలా, ఇంతవరకు మనకు కన్ఫర్మేటీ లేదు. అప్పుడు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. ఒకవేళ వాడు ఇక్కడే ఆపేశారు అనుకోండి, ఇది టీఆర్వి అవుతుంది, ఇది కూడా విఆర్టీ అవుతుంది. ఓకేనా? కొన్నిసార్లు అలా కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసుకోండి ఏమి ఇచ్చాడు, ద నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిట్వీన్ టీ అండ్ వి ఈజ్ 1 less than నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిట్వీన్ టీ అండ్ క్యూ. ఇక్కడ కూడా నేను లాస్ట్ క్లాస్లోనే ఒక టెక్నిక్ చెప్పాను నెంబర్ గురించి, మళ్ళీ చెప్తాను ఇక్కడ కూడా. ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, టీ లివ్స్ బిలో వి అన్నాడు. చూడండి ఎంత క్లియర్. టీ లివ్స్ బిలో వి అంటే టీ లివ్స్ బిలో వి అంటే ఈ ప్లేస్ నేను వికి ఇచ్చేస్తాను, ఈ ప్లేస్ టీకి ఇచ్చేస్తాను. అయిపోయింది. అసలు మనకు వాడిచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మనకు అవసరమే లేదు. ఈ ఇన్ఫర్మేషన్ మనకు అవసరమే లేదు, ఇది నాకు అవసరమే లేదు. కానీ ఆ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. యాక్చువల్గా వాడు అది ఇచ్చినా ఒకటే ఇవ్వకన్నా ఒకటే. ఎందుకంటే మనం దాన్ని అవసరం లేకుండానే సూపర్ ఫ్లాస్ అంటారు, అది సూపర్ ఫ్లాస్ ఇన్ఫర్మేషన్. అది అవసరం లేకుండానే నేను క్వశ్చన్ని చేశాను. మరి ఆ కండిషన్ ఏంటి చూడండి, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిట్వీన్ టీ అండ్ వి ఈజ్ 1 less than నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిట్వీన్ టీ అండ్ క్యూ. టీ అండ్ క్యూ మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ అయితే ఉంటాయో వాటికన్నా 1 తక్కువ టీ అండ్ దేనికి వీకి ఉండాలి అన్నాడు. అర్థమైందా? టీ అండ్ క్యూకి మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ అయితే ఉంటాయో వాటికన్నా 1 తక్కువ టీ అండ్ వీకి మధ్యలో ఉండాలి అన్నాడు. చూడండి టీ అండ్ క్యూకి టీకి మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, 1 ఫ్లోరే ఉంది.
మరి టీ అండ్ వీకి మధ్యలో ఒకటి కన్నా తక్కువ ఫ్లోర్లు ఉండాలి అన్నాడు. ఒకటి కన్నా తక్కువ ఫ్లోర్లు అంటే ఏంటి? 0. అది కూడా కన్సిడర్ చేయాలి. మీరు టీకి క్యూకి మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ అయితే ఉంటాయో వాటికన్నా ఒకటి తక్కువ టీకి వీకి మధ్యలో ఉండాలి అంటే టీకి వీకి మధ్యలో కంపల్సరీగా ఏదైనా ఫ్లోర్ ఉండాలి అనేది మనం తీసుకోవద్దు. అది రాంగ్ థింకింగ్ అవుతుంది. అర్థమైందా? నేను ఈ పాయింట్ యాక్చువల్గా పోయిన వీడియోలో కూడా చెప్పాను. ఆ వీడియో లింక్ నేను పెడతాను కింద, మళ్ళీ ఒక్కసారి చూసుకోండి ప్రీవియస్ వీడియోలో. ఇక్కడ వాడిచ్చిన దాని ప్రకారంగా క్యూకి టీకి మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ అయితే ఉంటాయో వాటికన్నా ఒకటి తక్కువ వీకి టీకి మధ్యలో ఉండాలి అంటే దాని అర్థము వీకి టీకి మధ్యలో ఒకటి కానీ ఒకటి కన్నా ఎక్కువ ఫ్లోర్లు ఉండాలి అని అర్థం లేదు. అక్కడ 0 కూడా ఉండొచ్చు. అదే ఇక్కడ అయింది చూడండి. ఎలా? క్యూకి టీకి మధ్యలో 1 ఫ్లోర్ ఉంది. వాడిచ్చిన కండిషన్ ప్రకారంగా వీకి టీకి మధ్యలో 1 కన్నా ఒకటి తక్కువ ఉండాలి అన్నాడు. మరి 1 కన్నా 1 తక్కువ ఉండాలంటే ఎంత? 0. ఎస్, దానికి రెండిటికి మధ్యలో 0 ఫ్లోర్స్. ఈ రెండు కూడా కాన్సిక్యూటివ్గా ఉంటాయి. ఇది పద్ధతి అయ్యా. మనం పజిల్ చేసే పద్ధతి, ఆర్ అరేంజ్మెంట్ చేసే పద్ధతి, లేకపోతే ఎనీ పజిల్ రిలేటెడ్ చేసే పద్ధతి ఇది. ఇప్పుడు నాకు ఫైనల్ అరేంజ్మెంట్ వచ్చేసి ఇది మనకు వాడు చెప్పిన ప్రకారంగా ఇది 8th ఫ్లోర్ అవుతుంది. ఇది 7th, 6th, 5th, 4th, 3rd, 2nd, 1st. ఇది ఫైనల్ అరేంజ్మెంట్. ఇదన్నమాట. ఇది మనకు ఫైనల్ అరేంజ్మెంట్. ఇలా క్వశ్చన్స్ చేయండి. మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు 0 ఎర్రర్ వస్తుంది. 100% యాక్యురసీ మెయింటైన్ అవుతుంది. 100% యాక్యురసీ మెయింటైన్ అవుతే స్పీడ్ రావడం పెద్ద కష్టమేం కాదు. విత్ ప్రాక్టీస్ యూ కెన్ గెట్ ద స్పీడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.